వర్క్ లివ్ ప్లే ఎస్ ఈ కాన్సెప్ట్ ను కూడా ఇది ఫుల్ఫిల్ చేస్తుందా? పక్కా చేస్తుందండి. అవునా? ఇప్పుడు ఇట్లాంటివన్నీ వెస్ట్ లో ఉన్నాయి. ఎస్ సో మీరు ఫస్ట్ టైం ఇక్కడ తీసుకొచ్చారు. అదే అండి మా మోటో అదే. మంచి అకామిడేషన్, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. థర్డ్ వన్ వచ్చేసి అద్భుతమైన భోజనం. సూపర్. ఇదే మా మోటో. అది మంచి రెస్టారెంట్. ఎస్ వండర్ఫుల్. వెజ్ అండ్ నాన్ వెజ్ 2 రకాల ఫ్లోర్స్ కూడా ఉన్నాయి. రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, ఇదంతా వస్తుంది. ఉప్పల్ టు యాదాద్రిని మీరు గోల్డ్ మైన్ అంటున్నారు అందరు. సో ఇప్పుడు మేము కనుక ఇన్వెస్ట్ చేస్తే మన జిఎంఆర్ బృందావనంలో వచ్చే 5 ఏళ్ల తర్వాత దీని పరిస్థితి ఎలా ఉంటుంది సార్? దీని వాల్యూ ఎలా పెరుగుతుంది? ఇప్పుడు అంటే మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ప్రతి కస్టమర్ కూడా ఇన్వెస్ట్ చేసే ముందు నెక్స్ట్ 5 years లో నా భవిష్యత్తు ఏంటి, నా ప్రాపర్టీ వాల్యూ ఎంత, డెఫినెట్గా చాలా బ్రహ్మాండమైన ఇది ఉంటుందండి. ఎందుకంటే మనం స్టార్టింగ్లోనే ఉన్నాం కాబట్టి, స్టార్టింగ్లోనే ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది కాబట్టి, ఇది 3 star హోటల్. దీనిలో ప్రాపర్టీ ఉండడం అనేది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ. నెక్స్ట్ వాల్యూ అడిషన్ అనేది బ్రహ్మాండంగా జరుగుతుందని దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఇంతకుముందు అనుకున్నట్టుగా 3 star హోటల్కి అంతంత డబ్బులు కట్టే అంత కెపాసిటీ ఉన్న జనాలు అక్కడికి వస్తారంటారా? పక్కా అండి. ఎందుకంటే 3 star హోటల్ అని చెప్పేసి మనం ఒక రూమ్ కాస్ట్ వచ్చేసి 5,000 10,000 రూపాయలు కలెక్ట్ చేయట్లేదు. మనం మోస్ట్ రిలయబుల్ ప్రైస్కి ప్రతి ఒక్కరు ఎఫర్డబుల్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాము. సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి 500 SFT ఒక 3,000 రూపీస్కి అరౌండ్ అంతే పర్ 24 hours. నెక్స్ట్ వచ్చేసి 800 SFT డబుల్ బెడ్రూమ్ వచ్చేసి 5,000 రూపీస్ ప్లాన్ చేస్తున్నామండి. ఇది వీకెండ్స్లో. వీక్ డేస్లో వచ్చి డెఫినెట్గా తగ్గుతుంది. మరి దీంతో రెంట్లు అంటే మాకు ఇచ్చేది కూడా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మనకు మన ఎక్స్పెక్టేషన్ కూడా మెయింటెనెన్స్ ఉంటుంది. అన్ని పోను కూడా మనకు 15 days అంటే 50% ఆక్యుపెన్సీ రేట్ వచ్చినా మీకు అద్భుతంగా రెంట్ ఇవ్వచ్చు. కంపెనీ కూడా బ్రహ్మాండ ప్రాఫిట్ లో ఉంటుంది. ఆల్ మెయింటెనెన్స్ కూడా మళ్ళీ మాకు మెయింటెనెన్స్ చార్జెస్ అట్లాంటివి ఏమి ఉండవండి. మీకు రెంట్ ఇస్తున్నాం కాబట్టి మెయింటెనెన్స్ అనేది టోటల్లీ మెయింటైన్ బై కంపెనీ ఓన్లీ. ఒక యాదాద్రి సరిపోతుంది. కానీ నిజం చెప్పాలంటే టూరిజం హబ్ కూడా ఇది. పోచంపల్లి కావచ్చు, రామోజీ ఫిలిం సిటీ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటి వల్ల కూడా మనకు డిమాండ్ వస్తుందా ప్రాజెక్ట్ కి? డెఫినెట్ గా డిమాండ్ వస్తుందండి. మీకు మనం యాదాద్రి కాకుండా మన పక్కనే ఉన్న జైన్ టెంపుల్ కనుక తీసుకుంటే, కొలన్పాక జైన్ టెంపుల్ టాప్ 10 ఇండియాలో ఉన్న టాప్ జైన్ టెంపుల్లో అదొక టెంపుల్ అండి. డెఫినెట్గా జైన్ మిత్రులకు కూడా వాళ్ళు కూడా స్టే చేయడానికి అద్భుతమైన అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు యాదాద్రి అంటే వరంగల్కి హైదరాబాద్కి కరెక్ట్గా నాకు తెలిసి ఇట్లా సెంటర్ పాయింట్ అనుకుంటా. సో వరంగల్ కూడా ఇప్పుడు నెక్స్ట్ క్యాపిటల్ అంటున్నారు. మనం ఇప్పటిదాకా అనుకున్నాం. దాని ఫ్లో కూడా ఇటు అంటుతుందా మనకి? ఈ డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో వచ్చేసి మనకు నల్గొండ, పాత నల్గొండ జిల్లాలో యాదాద్రి ఉంది. అటు పక్కనే వరంగల్ జిల్లా, దాని తర్వాత వచ్చేసి ఇటు హైస్టేజ్గా హైదరాబాద్లో ఉన్నాము. మన హైదరాబాద్ క్రౌడే కాకుండా వరంగల్, నల్గొండ, కరీంనగర్ భక్తులు కూడా యాదాద్రికి ఎక్కువ వస్తూ ఉంటారు. వాళ్ళ తాకిడి కూడా మన టెంపుల్ కానీ, అక్కడికి వచ్చిన వాళ్ళకి కానీ, నెక్స్ట్ మన హోటల్ కానీ డెఫినెట్గా ఉంటుంది. సో వరంగల్ వైపు వాళ్ళు కూడా దీనిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక హైదరాబాద్ వాళ్ళే కాదు, నాట్ ఓన్లీ వరంగల్ అండి, నల్గొండ వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు, కరీంనగర్ వాళ్ళు, అన్ని దారులు తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆంధ్రాలో ఉన్న జనాలు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. వాళ్ళు కూడా యాదాద్రికి రావాల్సిందే. లక్ష్మీ నరసింహస్వామి అందరికి దేవుడే. తెలంగాణ లేదు, ఆంధ్ర లేదు, అందరికి దేవుడే. మేము ఎవరైతే కొనుక్కుంటామో మాకు మీరు 10 days స్టే కూడా అవకాశం ఇచ్చారు. 12 days ఇస్తా ఉన్నాం. 12 days మీకు అనుకోండి, మీ బంధువులకు అనుకోండి, ఫ్రెండ్స్ అనుకోండి, మీ రెఫరెన్స్ ద్వారా ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా అకామిడేషన్ 12 days per year ఇస్తాం. ఓకే. అట్లా పీక్ డేస్ లో రావద్దండి అట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. అట్లా కొనుక్కున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఫెసిలిటీ. అంటే రెంట్ ఇన్కమ్ రావడమే కాకుండా యాదాద్రి దర్శనం చేసుకోవాలన్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి అక్కడ ఉండొచ్చు, బంధువులకు ఇచ్చుకోవచ్చు, కంపెనీస్ కొనుక్కుంటే వాళ్ళ ఎంప్లాయీస్కి ఇచ్చుకోవచ్చు. సూపర్, మంచి ఫెసిలిటీ కూడా ఉంది అక్కడ. వండర్ఫుల్. సో మళ్ళీ ఒకసారి చెప్పండి సార్ ప్రైసింగ్ మా వాళ్ళ కోసం. అంటే ఇప్పుడు సింగిల్ సూట్ రూమ్ ఎంత, డబుల్ సూట్ రూమ్ ఎంత? జిఎంఆర్ బృందావనంలో వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ 500 SFT, అది వచ్చి 36 lakhs రూపీస్ అండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 800 SFT వచ్చేసి 2 bedroom, ఇది వచ్చేసి 57 lakhs. ఈ రెండు ప్రైజెస్ కూడా ఈ ఫిబ్రవరి 2026 ఎండింగ్ మాత్రం ఈ ప్రైజెస్. మార్చి 1 నుంచి 36 లక్షల సింగిల్ బెడ్రూమ్ 40 lakhs అవుతుంది. డబుల్ బెడ్రూమ్ 57 lakhs ప్రెసెంట్ కాస్ట్. అప్పుడే పెంచేశారు. అవునండి, ఎందుకంటే చాలా లిమిటెడ్ యూనిట్స్ ఉన్నాయి. చాలా లిమిటెడ్ యూనిట్స్ ఉన్నాయి. మన ప్రాజెక్ట్ ఎండుకు వచ్చేసి నాకు తెలిసి 2 బ్లాక్లు అయిపోయినట్టున్నాయి కదా. ఆల్మోస్ట్ అడిగాను యాక్చువల్ గా శ్యామ్ని D block లో ఇవ్వంటే, ఎక్కడ బాబాయ్ ఆల్రెడీ చాలా అయిపోయినాయి, కొన్నే మిగిలాయి, చూసుకో నువ్వే చూసుకో. D block లో లేవండి. D block లో టోటల్ యూనిట్స్ సోల్డ్ అవుట్. 57 lakhs ఉన్న 800 బ్లాక్ లో అన్న దొరుకుతాయి సార్ D block? ఎందుకంటే నాకు D block నుంచి సార్ నిజంగా స్వర్ణ గోపురం యాదాద్రి
యాదాద్రి గోపురం చూస్తుంటే కడుపు నిండిపోతుంది. అవును, ఎవరైనా వచ్చి ఆ కారిడార్లో నిలబడి ఆ రూమ్ నుంచి అవును. ఇంకా లోపలికి కూడా వెళ్ళక్కర్లా, అంత అద్భుతమైన దర్శనం జరుగుతుంది అక్కడ నుంచి. అది అంటే డి బ్లాక్ మనం ప్రైస్ కూడా ఎక్కువ ఏం పెట్టలేదండి. ఎందుకంటే సేమ్ ప్రైస్ అన్ని బ్లాక్లు కూడా ఒకటే ప్రైస్ పెట్టడం జరిగింది. ఓకే అందుకే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎవరు ముందు వచ్చినారో ఎవరికి ఏది ఇష్టం ఉందో వాళ్ళు తీసుకున్నారు. ఓకే 57 lakhs ఉన్న 2 bedroom 800 SFT వచ్చేసి మార్చి 1 నుంచి 64 lakhs రూపీస్ అవుతున్నదండి. ఇప్పుడు ఈ ఎవరైతే చూస్తా ఉన్నారో హరియప్ 500 కానీ 800 కానీ ఈ ఫిబ్రవరిలో క్లోజ్ చేసుకోండి. మా వాళ్ళ కోసం ఇంకొక మాట చెప్పండి. వెస్ట్లో ఎట్లాగో ఒక ఛాన్స్ మిస్ అయ్యారు, కొనుక్కోలేము ఇప్పుడు. సో ఈస్ట్లో ఇప్పుడు ఒక బృందావన్ రూపంలో ఒక అద్భుతమైన ఛాన్స్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదు అని అనిపించేలాగా ఏదైనా చెప్పండి. అద్భుతమైన క్వశ్చన్. మనం లక్ష్మీ నరసింహస్వామి పాదాల చింతనే మనం కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాము. అందరికీ తెలిసింది, ఒక వీక్ డేస్లో వెళ్ళినా వీకెండ్స్లో వెళ్ళినా ఎంత రష్ ఉంటుంది. కాబట్టి ఏంటంటే అక్కడ వన్ అండ్ ఓన్లీ జిఎంఆర్ బృందావన్ మాత్రమే కన్స్ట్రక్షన్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఇయర్ 26 ఆగస్ట్ కల్లా మనది ఓపెన్ అవుతా ఉన్నది లాంచ్. కాబట్టి ఏంటంటే ఇందులో ఇన్వెస్ట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు స్టే చేయొచ్చు, ప్రాపర్టీ అడిషనల్ వాల్యూ బాగుంటుంది, ప్రెస్టేజియస్గా ఉంటుంది. ఇయర్లీ వచ్చేసి 12 days అకామిడేషన్ కూడా ఫ్రీగా ఉండొచ్చు. ఆలేరులో కూడా మీరు ఒక వీకెండ్ విల్లాస్ కాన్సెప్ట్తో వచ్చారంట మళ్ళీ. అవునండి, ఆలేరులో ఒక వీకెండ్ విల్లాస్ టీమ్ లైన్ ఎకో రిసార్ట్స్ అని చెప్పేసి మనకు వెస్ట్ సిటీలో కనుక తీసుకుంటే ఇంచుమించు నెంబర్ ఆఫ్ అంటే కౌంట్ చేయలేని వీకెండ్ రిసార్ట్స్ ఉన్నాయి. రిసార్ట్స్ ఇదే మనకు ఇటువైపు కనుక చూసుకుంటే మీరు గట్కేసర్ నుంచి ఉప్పల్ నుంచి కనుక వరంగల్ వరకు చూసుకుంటే చాలా లిమిటెడ్, వేళ్ళ మీద చెప్పొచ్చు, ఫింగర్స్ మీద చెప్పొచ్చు. కాబట్టి అంటే దాని గురించి ఏంటంటే ఆలేరు టౌన్లోనే ఒక 13.5 acres టీమ్ లైన్ ఎకో రిసార్ట్స్ అని చెప్పేసి నిజంగా ఎక్కువ అంటే ఎక్కువ విధంగా కూడా డిజైన్ చేయడం జరిగింది. గ్రీనరీ అంత గ్రీనరీ అనుకోండి, అక్కడ వచ్చేసి పవర్ యూటిలిటీ మనం టోటల్ ఆటోమేటెడ్ సోలార్ స్ట్రీట్ లైట్స్ ఇట్లాంటివన్నీ కూడా వాడాము. శ్రీనివాస్ గారు మీరు రండి, మీ కళ్ళతో చూడండి. అక్కడ జరిగిన అన్ని డెవలప్మెంట్స్ కూడా టోటల్లీ కంప్లీటెడ్. సేల్స్ చాలా ఫాస్ట్ గా అవుతుంది, చాలా ఫాస్ట్ గా అవుతుంది. అది కూడా అక్కడ కూడా చాలా లిమిటెడ్ యూనిట్స్ ఉన్నాయి. మీరు వీలైనంత త్వరగా రండి, ఒకసారి మీ కళ్ళతో చూడండి. చూస్తే అప్పు చేసేనా కొనుక్కుంటామేమో. నిజంగా ఎందుకంటే అక్కడ ఉన్న గ్రీనరీకి, అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ కి, ప్లస్ టౌన్ కి అంటే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ కి అంతా కూడా 1 kilometer లోపల ఉండే సైట్. ఇప్పుడు ఇది కూడా అంతే కదా, మన బృందావన్ కూడా బస్ స్టాండ్ వెనకాల యాదాద్రి టెంపుల్ కి బై ఎయిర్ 300 meters. కరెక్ట్ చెప్పారు. అవును వండర్ఫుల్ లొకేషన్. సో మీరు ఏది టేకప్ చేసినా బ్రహ్మాండంగా చేస్తారు. మీ గత చరిత్ర కూడా అంటే మీరు దాదాపు ఒక 2.5 దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. మీరు వరంగల్ కూడా చాలా ప్రాజెక్ట్ చేసామండి. మా సిస్టర్ కన్సల్టెన్సీ ఆల్మోస్ట్ 20 లక్షల స్క్వేర్ ఫీట్లు అక్కడ కన్స్ట్రక్షన్ జరిగింది. మంచి పేరుంది వరంగల్లో. జిఎంఆర్ బృందావన్ వరంగల్, హనుమకొండ, కాజీపేటలో ఎవరిని అడిగినా కూడా చెప్తాను. సూపర్. సో థ్యాంక్ యూ సార్. తప్పకుండా వస్తాను నేను. నేను కొనుక్కునేలాగా మాత్రం చేయకండి, మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది కదా, దగ్గర అయిపోయినాయి. మీరు మీ టీము కంపల్సరీ రావాలండి. తప్పకుండా వస్తాను సార్. అక్కడ ఆ సైట్ ను చూడాలి. మేము ఏమేమి చేసాము, ఏమేమి కంప్లీట్ చేసాము అనేది మీరు చూడాలి. బృందావనే ఇలా ఉందంటే ఇక రిసార్ట్ ఎలా ఉంటుందో నేను ఊహించుకోగలను. సో ఖచ్చితంగా వస్తాను సార్. సో థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఫ్రెండ్స్, పూర్ణచంద్రరావు గారు చెప్పింది. ఈస్ట్ అనేది ఇప్పుడు హాటెస్ట్ ప్రాపర్టీ. నాలాంటి వాడు అత్యంత సామాన్యమైన జర్నలిస్ట్ కూడా కొనుక్కోగలిగాడు అంటే మీరు ఆలోచించండి ఎంత తక్కువలో ఉన్నాయో ఇప్పుడు.